కోరికలు నెరవేర్చే శక్తి ఉన్న గ్రామదేవత ఆలయం శ్రీ గట్టు మైసమ్మ గుట్ల దేవాలయం. ఇక్కడ ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులు వచ్చే ఈ ఆలయం గురించి మీకు తెలుసా? అయితే రండి, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్న శ్రీ గట్టు మైసమ్మ తల్లి దేవాలయం గురించి ఈ వీడియో గురించి ఉండబోతుంది. అండ్ ఈ ఆలయం ఎక్కడంటే హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఘట్కేసర్ దగ్గర నేషనల్ హైవేకి ఆనుకొని ఉందన్నమాట. అయితే ఇక్కడి స్థానికుల ప్రజలే కాకుండా హైదరాబాద్ నలుమూల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా గట్టు మైసమ్మ తల్లి అనేది గ్రామదేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఘట్కేసర్ ప్రాంతంలో ఒక చిన్న గట్టు మీద ఉండడంతో ఈ దేవతకు గట్టు మైసమ్మ అనే పేరు వచ్చిందని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. అయితే ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బోనాల పండుగ సమయంలో ఈ ఆలయం ఒక మహాజాతరగా మారిపోతుంది. డప్పులు సౌండ్లు, అలాగే పోతురాజులు, బోనాలు, భక్తుల సందడి చూడడానికి అబ్బో మహా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తిగా మైసమ్మ తల్లి వెలిసిందని కూడా చెబుతూ ఉంటారు. భక్తులు అనుకున్నవి నెరవేరుతాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా అమ్మవారిని మొక్కుకుంటే తప్పకుండా అభయహస్తం ఇస్తుందని ఇక్కడ చెబుతుంటారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మవారు, ఈ అమ్మవారు ఒక పెద్ద గట్టు నుండి ఉద్భవించిందని, ఆవిర్భవించిందని కూడా ఇక్కడ స్థానికులు చెబుతుంటారు. నిజానికి ఇక్కడ ఉన్న ప్రశాంతంగా అసలు ఎక్కడా లేదని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఒక కొండపైన ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా మీరు ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం, ఇంత కొండ మీద ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయానికి మీరు తప్పకుండా దర్శించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా ఈ ఆలయం దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారా? అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఉన్న కాసేపు కూడా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు మరొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మీకు ఇక్కడ. నెక్స్ట్ రాబోయే వీడియో క్లిప్ అనమాట. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఎవరు ఊహించరు. ఇక్కడ చూస్తున్నారు కదా, మరొకసారి మళ్ళీ అమ్మవారిని మనం దర్శించుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకేనా? శ్రీ 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 గట్టు మైసమ్మ దేవాలయం అని పైన రాశారు. అమ్మవారు శ్రీమాతే నమః. చూస్తున్నంతసేపు అలా చూడాలనిపిస్తుంది అమ్మవారిని కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇక్కడ ఉన్న అమ్మవారిని విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, లోపల చిన్న చిన్న సందనమాట. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇలాంటి సన్నివేశం. మీలో ఎవరైనా ఇక్కడికి అమ్మవారిని దర్శించారు? ఇక్కడికి వచ్చి చాలా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా రాళ్ళ మధ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం అనేది చాలా కొత్తగా ఉంది. ఈరోజు అనుకోకుండా అమ్మవారి దర్శనం జరిగింది. ఎందుకంటే ర్యాపిడో చేస్తూ నేను ఘట్కేసర్ వచ్చి మా ఫ్రెండ్ కాల్ చేసి ఇక్కడ ఘట్కేసర్ దగ్గర ఉన్నాను, ర్యాపిడోలో రిటర్న్ ఆర్డర్లు పడలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అని చెప్పాను. అప్పుడు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. ఘట్కేసర్ దగ్గరే ఉన్నారు, సో చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడికి శ్రీ గట్టు మైసమ్మ తల్లి దర్శనం అనుకోకుండా జరిగిందనమాట. సో నిజంగా నాకైతే చాలా లక్కీ అనమాట. ఐ కెన్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంతటి అద్భుతమైనటువంటి ప్రదేశం కానీ అద్భుతమైన అమ్మవారి దర్శనం జరిగింది. సో మీరు కూడా తప్పకుండా ఇక్కడికి దగ్గరలో ఉన్న వాడికి తప్పకుండా రండి. అలాగే ఇంకా ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాలాంటి చిన్న యూట్యూబర్ని కూడా మీ యొక్క పెద్ద మనసుతో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అదే ఫ్రెండ్స్, ఇక్కడికి హైదరాబాద్ నుండి బస్సులు, ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ ఆలయానికి సమీపంలో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట. అమ్మవారికి ప్రతి శుక్రవారం మరియు ఆదివారం బోనాలు, నైవేద్యం, కొబ్బరికాయలు, నిమ్మకాయ దీపాలు, పసుపు కుంకాలతో భక్తులు సమర్పించుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటారన్నమాట. ఇక్కడ నిజానికి నేను ఇక్కడ రావడం నా యొక్క జన్మదినమే. నిజానికి నేను వాస్తవాన్ని చెప్తున్నాను, ఇలాంటి టెంపుల్ నేను ఎక్కడ చూడలే. అంటే ఇలాంటి ఇంత గట్టుపైన ప్రశాంతంగా. సో కాబట్టి అది ఫ్రెండ్స్ విషయం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ఇలాంటి నేను ఎప్పుడు ఎవరిని కూడా వీడియో షేర్ చేయమని చెప్పట్లేదు మీకు. సో మళ్ళీ అడుగుతున్నాను, ఈ వీడియో కొద్దిగా మీలాంటి భక్తులకు, మరొక భక్తులు ఉంటారు కదా, వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. సో అదే విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.